హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు మీరు? నేను వచ్చేసి ఈరోజు బ్రేక్ఫాస్ట్కి పులగం చేస్తున్నాను. దీనికోసం వచ్చేసి ఒక కప్పు రైస్, ఒక కప్పు పెసరపప్పు నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి గ్యాస్ పైన ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలి. తర్వాత నెయ్యి వేడెక్కిన తర్వాత దాంట్లో పోపు దినుసులు వేసుకొని ఈ రైస్ పెసరపప్పు వేసి బాగా ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేయాలి. తర్వాత దీనికి వచ్చేసి 4 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకొని దాంట్లో తగినంత సాల్ట్ వేసుకొని లిడ్ పెట్టేసుకోవాలి. కుక్కర్ లిడ్ పెట్టేసుకున్న తర్వాత ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ ఆపేసుకొని దీనికోసం మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందాము. దీనికి చట్నీ కోసం వచ్చేసి ఫస్ట్ టమోటాలు, పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న వీటిని మిక్సీ గిన్నెలో తీసుకోవాలి. టమోటా, పచ్చిమిరపకాయ, చింతపండు, ఆనియన్, ఉప్పు మిక్సీ గిన్నెలో తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. చట్నీ రెడీ అయిపోతుంది. తర్వాత వచ్చేసి పులగం అండ్ చట్నీ రెడీ.